బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా తొలి బీజేపీ సీఎంగా సమ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. లోకభవన్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనతో ప్రమాణం చేయించారు గవర్నర్ సయ్యద్ అటా హుస్సేన్. సమ్రాట్ కేబినెట్లో 2 జేడీయూ నేతలు డిప్యూటీ సీఎంలుగా ఉంటారు. వీరు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్లో యాదవుల తర్వాత అధిక ప్రాబల్యం కలిగిన కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన ఓబీసీ నేత సమ్రాట్ చౌదరి 1990లో ఆర్జేడీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. రబ్రీదేవి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. 2014లో జేడీయూ గూటికి చేరిన సమ్రాట్ చౌదరి 2017లో బీజేపీలో చేరారు. సంస్థాగతంగా ఎదిగి 2023-24 మధ్య బీహార్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించారు. నితీష్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా సేవలందించారు. నితీష్ డిప్యూటీగా సమ్రాట్ చౌదరికి సంస్థాగత వ్యవహారాలతో పాటు పాలనపైన కూడా మంచి పట్టుంది. దూకుడుగా వ్యవహరించే నాయకుడిగా బీహార్ బీజేపీ క్యాడర్లో మాస్ ఫాలోయింగ్ సమ్రాట్ సొంతం. ఈ నేపథ్యంలోనే బీహార్ సీఎంగా సమ్రాట్ చౌదరికి అవకాశం ఇచ్చింది కమలం హైకమాండ్. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ డిప్యూటీ లీడర్ అశోక్ కుమార్ మిట్టర్కు ఈడీ హీట్ తగిలింది. పంజాబ్లోని ఆయన ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. జలంధర్లోని మిట్టల్ నివాసం సహా 10 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. అశోక్ మిట్టల్కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ జరిగాయి. ఫెమా నిబంధనల ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవలే రాఘవ్ చద్దా స్థానంలో అశోక్ మిట్టల్ను రాజ్యసభలో పార్టీ ఉపనేతగా నియమించింది ఆప్. రోజుల వ్యవధిలోనే ఈడీ సోదాలు జరగడంపై ఆప్ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జరుగుతున్న సోదాలు అన్నారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్.